లేదు, అలా అనుకోవద్దు. వాళ్ళకి మీ మీద ప్రేమ లేని మాట నిజం కాకపోవచ్చు. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డల్ని ప్రేమిస్తారు. కానీ సామాజిక ఒత్తిళ్ల కారణంగా వాళ్ళు తల్లిదండ్రుల కంటే ఎక్కువగా సమాజంలో భాగమైపోతారు. ప్రేమ ఉన్నప్పటికీ తప్పు చేస్తూ ఉంటారు. తెలియదు, కానీ ఈ లోకంలో అందరికంటే ఎక్కువగా నన్ను ఎవరైనా బాధ పెట్టారంటే అది కేవలం నా సొంత తల్లిదండ్రులే. ఊరుకోమ్మా, నిన్ను నువ్వు సంభాళించుకో. మీ భర్త మన సమాజం కోసం చాలా మంచి పని చేశారు, కానీ ఆ పని సగంలోనే ఆగిపోయింది. అందుకే ఆ పనిని మీరు పూర్తి చేయండి. ఎందుకంటే భార్య ధర్మం అదే కదా. భర్త సగం చేసి వదిలేసిన పనిని అతని భార్య పూర్తి చేయాలి. ఇప్పుడు ఈ పని పూర్తయ్యేదాకా మీరు మా ఊళ్ళో హాయిగా నిశ్చింతగా ఉండొచ్చు. ఉండటానికి వసతి, భోజనం ఏర్పాటు చేయించాం. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ధన్యవాదాలు. పదండి. అందరినీ స్టేషన్ తీసుకుపదండి. స్టేషన్ కా? ఎందుకు? మేమేం చేశాం సార్? మీ అందరికీ వ్యతిరేకంగా బాధితురాలు వాంగ్మూలం ఇచ్చింది. ఇక ఎవరికైతే ఆ కేసుతో సంబంధం ఉందో వాళ్ళందరినీ పట్టుకుని తీసుకెళ్తాము. తీసుకుపదండి. మీరు ఎలా బంధించి తీసుకెళ్తారు? నువ్వు కంగారు పడకు. సమాచారం సరైందైతేనే దోషులందరికీ నేను శిక్ష వేయిస్తాను. అరే, మీరు తప్పు చేస్తున్నారు దొరగారు. నెమ్మదిగా. చాలా పెట్టు. ఉపశమనంగా ఉందా? వైద్యులు గారు చెప్పారు నువ్వు కాస్త మెల్లగా లేచి కూర్చోవచ్చని. ఇంకా నెమ్మదిగా ప్రయత్నం చేసి కాస్త నడవచ్చంట. నువ్వు కాస్త ధైర్యంగా ఉంటే తొందరగా కోలుకుంటావు. మెల్లమెల్లగా గాయం కూడా తగ్గిపోతుంది. కానీ అన్నిటికంటే ముఖ్యం, వేళకి తినాలి, మందులు కూడా వేసుకోవాలి. నేను కిచిడి వండుతాను, తినాలి. భీమా, తన కోసం దుప్పటి తీసుకురా. బయట ఉతికారేశాను, తొందరగా వెళ్ళు. భవ్య, మంజుల, బట్టలు ఆరిపోయి ఉంటాయి, తీసుకురండి. సరే. మీ నొప్పిలో ఉంది ఇప్పుడు? ఏం నొప్పి? ఏం చెప్పమంటావు? ఎన్నో సంవత్సరాలుగా ఈ బాధలన్నీ నాకు అలవాటైపోయాయి. ఇవేమీ నాకు కొత్త కాదు, బాధల్ని దిగమింగడం. కాబట్టి దీనికి మందైతే ఏం లేదుగా. ఇదేంటో ఊహించు. నాకు తెలీదు, అదేదో నువ్వే చెప్పు. చిన్నప్పుడు వీటిని తింటే నీకు సంతోషంగా ఉండదన్నావుగా. ఈరోజు తిని చూడు, నీకు మళ్ళా సంతోషం కలగచ్చు. స్వామి, ఆ పోలీసు మన మనుషుల్ని కొందరిని పట్టుకుని తీసుకెళ్లాడు. వాళ్ళు తుపాకీ పేల్చేటప్పుడు మాతోనే ఉన్నారు. నాకు తెలిసి ఆ పోలీసు అంత సులభంగా మనల్ని వదిలిపెట్టేటట్టు కనిపించట్లేదు. మరి తుపాకీ పేల్చే సమయంలో మీ ముగ్గురు కూడా ఉన్నారుగా? అదే స్వామి, మాకు కంగారుగా ఉంది. ఆ పోలీసు ఉద్దేశం ఏమీ మంచిగా అనిపించడం లేదు. అతను అన్నాడు, సాక్ష్యాలు ఆధారాలు సంపాదించిన తర్వాత అప్పుడు మనలో ఎవరిని వదిలిపెట్టను అని. ఒకవేళ రేపు అతను మీ దగ్గర కూడా... తర్వాత ఎవరి వంతు వస్తుందో తెలియదు. ఏం చేయాలో ఏమీ అంతుపట్టడం లేదు.
2 పనులు చేయండి. మొదటి పని, ఇప్పుడు కొన్ని రోజుల పాటు ఆ రాణి అలాగే భీమరావు కుటుంబ సభ్యులు ఏం చేస్తారో చేసుకోనివ్వండి. వ్యవహారం కాస్త చల్లబడిన తర్వాత అప్పుడు చూసుకుందాం. అలాగే స్వామీజీ. ఇక రెండో పని, గ్రామంలో ప్రచారం చేయండి. శాంతి కోసం పెద్ద జాతి వాళ్ళందరూ రానున్న 3 రోజుల దాకా మౌనవ్రతం పాటించాలని. అంతేకాకుండా ఈ విషయం వాళ్ళకి కూడా చెప్పండి. ఆ పోలీసు తీసుకెళ్లిన వాళ్ళని వాళ్ళ నోళ్లు తెరవద్దని, మౌనవ్రతం పాటించమని. అప్పుడు పోలీసు వాంగ్మూలం ఎలా తీసుకుంటాడు? ఇప్పుడు ఒక పక్షం మౌనంగా ఉంటే అప్పుడు రెండో పక్షం వాళ్ళు ఆరోపణలు చేసినా లాభమే ఉండదు. చిన్నప్పుడు వీటిని తింటే నీకు సంతోషంగా ఉండేదన్నావుగా, ఈరోజు తిని చూడు, నీకు మళ్ళా సంతోషం కలగచ్చు. అమ్మా, నాన్న, ఏమైందక్క? ఏమీ లేదు. నాకు మా అమ్మ నాన్న గుర్తుకొస్తున్నారు. భవ్య, ఇది భలే విచిత్రం కదా. ఆచారాలు అనుబంధాల కంటే ఎక్కువైపోయాయి. వితంతువుని అవ్వకముందు అమ్మ నాన్నలకి నేనొక రాజకుమారిని. కానీ నా భర్త చనిపోయిన తర్వాత రాజకుమారిని కాస్త దురదృష్టవంతురాలని అయిపోయాను. బంగారం లాంటి జీవితం హఠాత్తుగా భయంకరమైన అంధకారమైంది. ఇంకా అంతులేని కష్టాలమయంగా మారిపోయింది. అక్క, కష్టాల్ని గుర్తు చేసుకొని బాధపడటం వల్ల ప్రయోజనం ఉండదు. అందరికీ ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి. అందుకని ప్రతి క్షణం కష్టాల్ని మర్చిపోయి సుఖాన్ని వెతుక్కోవటంలో గడపాల్సి ఉంటుంది. ఈ విషయం నాకు ఈ కుటుంబమే నేర్పించింది. నువ్వు కూడా నేర్చుకుంటావులే. ఇది తిను. ఇవి కూడా ఈ ఇంట్లో వాళ్ళే నాకు ఇచ్చారు. ఏ చెప్పరా, చెప్పు. నువ్వు చెప్పు. నిన్నే అడిగేది చెప్పు. ఏ నువ్వు చెప్పు. లేవా లే. ఇట్రా. ఆ రోజు ఏం జరిగింది? తుపాకీ ఎవరు పేల్చారు? ఎవరు చెప్పడం వల్ల అమ్మాయిని కాల్చారు? అరే మాట్లాడవేంటి? పదండి సార్, ముందుకెళ్ళి అడుగుదాం. వీళ్ళు అరిచి గీ పెట్టినా వీళ్ళెవ్వరూ తమ నోళ్లు తెరవలేరు. మౌనవ్రతం వీళ్ళందరూ ఎన్ని ప్రశ్నలైనా అడుక్కో.
రామ్జీ, చెప్పండి సార్. గ్రామంలో ఒక్క మనిషి కూడా వాంగ్మూలం ఇవ్వలేదు. అందరూ మౌనంగా ఉన్నారు, ఏమీ చెప్పట్లేదు. మీరందరూ బాధితురాలి పక్షం కాబట్టి కేవలం మీరు చెప్పే సాక్ష్యాన్ని న్యాయస్థానం పరిగణలోకి తీసుకోదు. ఈ పరిస్థితిలో ఇప్పుడేం చెయ్యాలి? వీళ్ళు మౌనంగా లేరు, మౌనంగా ఉంచబడ్డారు. ఇలా ప్రతిసారి వీళ్ళందరి నోర్లు ఇలాగే మోగిస్తుంటారు. ఎందుకంటే స్వామీజీ లాంటి వాళ్ళ గొంతు వినిపిస్తూ ఉండడానికి. కావచ్చు. ఇప్పుడు స్వామీజీని ఇంకా వేరే దోషుల్ని పట్టుకోవడం మా చేతిలో లేదు. అందుకని రాణి తండ్రి అరెస్టుతో పాటు ఈ కేసును కూడా క్లోజ్ చేయాల్సి ఉంటుంది. చేసేయండి, కానీ దీనివల్ల అన్యాయాలు చేసే వాళ్ళకి ఇంకా ధైర్యం వస్తుంది. అప్పుడు వాళ్ళు మరో దారుణం చేస్తారు. అయితే మీరు కాకుండా ఇంకా కొంతమంది సాక్షుల్ని సిద్ధం చేయండి. వాళ్ళు వీళ్ళకి వ్యతిరేకంగా మీ గొంతులతో పాటు వాళ్ళ గొంతుల్ని కలపాలి. సరే, నేను ఇలా చేయడానికి ప్రయత్నం చేస్తాను. స్వామీజీ ఎలా జనాలకి మౌనంగా ఉండటం నేర్పిస్తాడో అలాగే నేను జనాలకి మాట్లాడటం నేర్పిస్తాను. అప్పుడు ఆ జనాలు స్వామీజీ లాంటి వాళ్ళకి వ్యతిరేకంగా గొంతు విప్పుతారు. ఇంకా వాళ్ళని శిక్షింప చేయడానికి సాక్ష్యం కూడా చెప్తారు. చూడు చెల్లెమ్మ, ఈరోజు మన వాళ్ళు మౌనంగా ఉన్నారు. అందుకే పరిస్థితి అదుపులో ఉంది. కానీ ఒకసారి ఆలోచించు, నీకసలు ఏం దక్కింది? ఇదెక్కడ అన్యాయం చెప్పు? పాపం భర్త అంత త్యాగం చేసినా కూడా జైలుకు వెళ్ళాడు. కాని నీ కూతురు హాయిగా ప్రాణాలతో ఉంది. మళ్ళీ వెళ్ళి ఆ రామ్జీ ఇంట్లోనే తిష్ట వేసింది. వాళ్ళు ముట్టుకున్న నీళ్లు కూడా తాగం మనం. మీరే ఆలోచించండి, ఇది మీ భర్త చేసిన త్యాగాన్ని అవహేళన చేసినట్టే కదా. మీరు లోకానికి ముఖం ఎలా చూపిస్తారు చెప్పండి? లోకులు ఇలాగే అనుకుంటారు కదా, ఒక మోపి కూతురు తల్లి ముఖం మీద కాండ్రించి ఉమ్మి వెళ్ళిపోయిందని. మీ కూతురు కారణంగా మీకు ఇహలోకం ఎలాగూ చెడిపోయింది, పరలోకం కూడా చెడిపోతుంది. అక్కడ కూడా నరకం అనుభవించాల్సి వస్తుంది. అయితే నేనేం చేయను? ఎందుకు నేను అసలు దానికి జన్మనిచ్చాను ఏంటో? అలాంటి నీచమైన కూతురు నీ కడుపున పుట్టినందుకు నువ్వు బాధపడుతున్నావు కదా. అయితే ఏ పని అయితే నీ భర్త చేయలేకపోయాడు ఆ పని నువ్వే చేసేయి. అంటే ఈయన మాటకి అర్థం ఏంటంటే, అది మీ భర్త ఏ పనినైతే అసంపూర్తిగా వదిలేసి వెళ్ళాడో దాన్నిప్పుడు మీరు పూర్తి చేయండి. దీనివల్ల మీకు ఇంకా మీ భర్తకి ఇద్దరికీ మోక్షం ప్రాప్తిస్తుంది. ఇక లోకం మీరు చేసిన ఈ పనిని గర్వంగా గుర్తుపెట్టుకుంటుంది. మీరు ధర్మం, సంస్కృతి ఇంకా సాంప్రదాయాల కోసం కన్న కూతుర్ని కూడా బలిచ్చారని. కానీ నేను దాన్ని ఎలా చంపగలను? విషాన్ని ఇచ్చి. ఇప్పుడు మీ అమ్మాయి భీమరావు ఇంట్లోనే ఉంది. అక్కడే నువ్వు విషం ఇచ్చావంటే అప్పుడు నేరం భీమరావు వాళ్ళ కుటుంబం మీదకు వెళ్తుంది. ఇంకా దాంతో మన ఆచారాల్లో వేలు పెట్టినందుకు శిక్ష పడినట్టవుతుంది. ఇది ఆలోచించే సమయం కాదు, పని చేయాల్సిన సమయం. మీకోసం, జాతి, ధర్మం, సంస్కృతి ఇంకా సాంప్రదాయాన్ని రక్షించడం కోసం. సరే, నేను సిద్ధంగా ఉన్నాను. సరే, అయితే మీకు సమయానికి విషయం అందుతుంది.
అది వైద్యుడు చెప్పాడుగా, దీన్ని పాలల్లో కలుపుకొని తాగడం వల్ల శరీరానికి శక్తి వస్తుందని, ఇంకా గాయం కూడా తొందరగా తగ్గిపోతుందట. ఒకసారి గాయం తొందరగా మాన్పటం జాతుల మధ్య అగాధాన్ని దాటడం కాదుగా అమ్మా. కాదు, అస్సలు కాదు. ఇదే అసలైన నిస్వార్థమైన ప్రేమ బాల. నీ ఈ ప్రేమను తన జీవితాంతం గుర్తుంచుకుంటుంది. ఎందుకంటే నువ్వు ఈ సమయంలో ఇవన్నీ చేస్తున్నావు. ఎప్పుడైతే తన సొంత వాళ్లే తను వదిలేసినప్పుడు. తన వాళ్ళు తనని వదల్లేదు. ఇంత రచ్చ జరిగిన తర్వాత కూడా బిడ్డ బాధ నేను పట్టించుకోకుండా ఉండలేకపోయాను. అందుకే ఈ మందు తీసుకొచ్చాను. చిన్నప్పటి నుంచి అన్ని బాధలకి ఈ మందే తనకి బాగా పనిచేస్తుంది. ఇవ్వండి, నేను తనకిస్తాను. కానీ నేను ఒక అమ్మ నుంచి ఒక అమ్మగా ఇది ఆశిస్తున్నాను. మీరు నా కన్న కూతుర్ని కలవనివ్వండి. వాళ్ళ నాన్న ఏదైతే చేశాడో అందుకైనా శిక్షను అనుభవిస్తాడు. కానీ నేను దానికి తల్లిని. 9 నెలలు నేను దాన్ని కడుపున మోసి కన్నాను. చూడండి, దయచేసి నన్ను ఒకే ఒక్కసారి నా కూతుర్ని కలవనివ్వండి. కానీ మీరు లోపలికి రారుగా. ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఎవరంతా రాణికి శత్రువు. రాణి, రాణి, రామ్మా, మీ అమ్మని కలువు. పద. తీసుకోండి. అరే, ఆలోచిస్తారేంటి? తీసుకోండి. పట్టుకోండి. చాలా ప్రమాదకరమైన విషయం ఇది. నోట్లో నుంచి గొంతులోకి దిగ్గానే పని అయిపోతుంది. రాణి, ఈ మందు తాగమ్మా. దీంతో నీ బాధ కాస్త తగ్గుతుంది. అంటే ఎవడో కుర్రాడితో పారిపోవడం దీని కర్మ. మరి కుటుంబ పరువు మర్యాదల గురించి ఇది ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? అమ్మా, ఈ మందు కంటే ఎక్కువ నాకు నీ అవసరం ఉందమ్మా. మీ ఇద్దరి మీద నాకు చాలా బెంగగా ఉంది. నేనేదో కాస్త సంతోషంగా ఉండటానికి, జీవితాన్ని నాకు నచ్చినట్టు జీవించడానికి, మీ కట్టుబాట్ల నుంచి స్వేచ్ఛగా బతకాలనుకున్నాను. ఇక ఆ విషయాలన్నీ మర్చిపో తల్లి. ఈ మందు తాగు. నన్ను నమ్ము, దీనివల్ల ఉపశమనం కలుగుతుంది. ఈ మందు చేసే మేలు నేను కూడా నీకు చేయలేను. తాగు రాణి.